హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. మనము న్యూ స్టోరీ సిరీస్లో భాగంగా పంచతంత్రలో మిత్రభేదం స్టోరీ స్టార్ట్ చేసుకున్నాం కదా. ఫస్ట్ స్టోరీ అంటే లయన్, బుల్ ఇంకా టూ ఫాక్సెస్ స్టోరీ స్టార్ట్ చేసుకున్నాం కదా. మీరు లాస్ట్ ఎపిసోడ్స్ చూడండి అన్నీ కూడా. అయితే రెండో నక్క మొదటి నక్కతో రెండు ఇంటర్నల్ స్టోరీస్ చెప్తుంది. ఫస్ట్ ఇంటర్నల్ స్టోరీ వచ్చేసి కోతి ఇంకా మేకు కదా. సెకండ్ ఇంటర్నల్ స్టోరీ వచ్చేసి డాంకీ ఇంకా డాగ్ కథ అనమాట. అయితే రెండో నక్క అంటుంది, ఎందుకు ఈ ఎగ్జాంపుల్స్ చెప్తుందంటే రెండో నక్కకి సింహం దగ్గర ఇంకా మంత్రిగా పనిచేయటం ఇష్టం ఉండదన్నమాట. అయితే మొదటి నక్క ఏం ప్లాన్ చేస్తుందంటే ఈ ఎద్దుని మంత్రిగా సింహం దగ్గర జాయిన్ చేస్తే దాని స్వాతంత్రం, స్వేచ్ఛ అన్నీ కూడా పోతాయి అని అనుకుంటుంది. అందుకని సింహం దగ్గరికి వెళ్ళి పరామర్శిస్తుంది అనమాట. ఎందుకు పరామర్శిస్తుందంటే ఎద్దు వేసే రంకలు విని సింహం హడిలిపోతుంది. ఓ ఏదో కొత్త మృగం వచ్చింది అడవిలోకి, రంకెలు వేస్తుంది. ఎందుకంటే ఎద్దులు అడవిలో ఉండవు కదా. సో మొదటిసారి ఇట్లా రంకెలు వినేప్పటికీ ఏంటో ఏమి యానిమల్ ఇది అని భయపడుతుంది. అని సింహము భయపడేప్పటికీ గుహలోనే ఉండి బయటికి రాదనమాట, తినటానికి కూడా. అలా బక్క చిక్కిపోతుంది. ఈ విషయం మొదటి నక్కకి తెలుసు, మొదటి నక్కకి రెండో నక్కకి. అందుకని మొదటి నక్క పరామర్శించడానికి వెళ్తుంది సింహాన్ని. పరామర్శించడానికి వెళ్ళి, ఊరికే నువ్వు శబ్దం వినే భయపడిపోతావా, అది ఒక వృషభము, ఎద్దు గాయపడి ఇప్పుడే కోలుకుంటుంది, అందుకే రంకెలు వేస్తుంది, నీ దగ్గర మంత్రిగా చేరితే నువ్వు ఆ ఎద్దు నీతులు నువ్వు నేర్చుకోవచ్చు. మంచిగా చెప్తుంది, మళ్ళీ ఎద్దు గురించి మంచిగా చెప్తుంది అనమాట. నువ్వు నీతులు నేర్చుకోవచ్చు, అలాగే ఆ ఎద్దుకి ఉన్న నీతులన్నీ నీకు ఈ రాజ్యాన్ని వెళ్ళటానికి ఉపయోగపడతాయి అని చెప్తే సింహం సరే అంటుంది. సో అలా వృషభాన్ని నక్క తీసుకువెళ్తుంది సింహం దగ్గరికి అనమాట, మంత్రిగా జాయిన్ చేయటానికి. సో కానీ రెండో నక్క దగ్గరికి వచ్చి విచారంగా అంటుంది, నేను తప్పు పని చేశానేమో, మన ఇద్దరికి మంత్రి పదవి లేదు, మన ప్లేస్లో వృషభానికి ఇప్పించాను అంటే అప్పుడు రెండో నక్క ఇంకో కథ చెప్పుకొస్తుంది అనమాట. సో ఆ కథ నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.